నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురంలో అంగరంగ వైభవంగా విమాన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి మాజీ చైర్మన్ శ్రీ ముత్యాల పార్థసారథి మరియు వారి కుటుంబ సభ్యులు వైపులి రామచంద్ర సోషల్ మీడియా ద్వారా అసభ్యంగా పోస్టులు పెట్టి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ దాడికి పాల్పడుతున్న అతని కఠిన చర్యలు తీసుకోవాలని దేవాంగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్థసారథి గారు గత 30 సంవత్సరాలుగా భాస్కరపేటలోని ప్రతి కుటుంబానికి బాసటుగా ఉంటూ మా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను రామచంద్రేశ్వరి ఆలయ డైరెక్టర్గా నియమితులైనందున నేటి నుంచి ట్రస్ట్ పరిధిలోని ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని, ఎటువంటి అవినీతి భావం లేకుండా నిజాయితీగా కలిగి ఉంటానని, నా నిధులను పారదర్శకతతో నిర్వహిస్తానని, ఆలయాల్లో జరగవలసిన పూజాది ధార్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని మనస వాచ కర్మణ శ్రీ రామచంద్రేశ్వరి దేవి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకార పత్రము ఆలయ ట్రస్టుకు అల్లా శ్రీనివాసులు అను నేను శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ట్రస్టుకు డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా నేటి నుండి ట్రస్ట్ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి విశాఖ శారదాపీఠంలో రాజ్య శ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హలో ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః ఏ బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే విభావం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సంకృస్థం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారకులు ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి గారిపై బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మా నాయకురాలు తెలంగాణ టీపీసీసీకి ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారు మా యొక్క నాయకురాలి మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ అనుచితమైనటువంటి ఆరోపణలు చేస్తూ
మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె డబ్బులు తీసుకొని పోస్టులు ఇస్తుంది, డబ్బులు తీసుకొని టికెట్లు ఇప్పిస్తుందని మతి భ్రమించి మాట్లాడినటువంటి ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రియరంజన్ దాస్ మున్షి ఒక మచ్చలేనటువంటి నాయకునికి ఒక భార్యగా ఈరోజు ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తూ, ప్రజల కోసం సేవ చేస్తూ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆమె శక్తివంచన లేక కృషి చేసిండ్రు. మరి ఈనాడు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావో ఒకసారి తెలుసుకో. ఆమె వ్యక్తిత్వం ఏంది, దీపాదాస్ మున్షి గారి యొక్క వ్యక్తిత్వం ఏంది, ఆమె నడవడికేంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకో. నువ్వు పిచ్చిలేసి మాట్లాడితే, పిచ్చాపాటిగా మాట్లాడితే పిచ్చి హాస్పిటల్లో చేరుస్తారు తప్ప నీకు ఎవరు కూడా మద్దతు తెలుపరు. నువ్వు బీజేపీ పేరు చెప్పుకొని నువ్వు ఏ రకంగా వసూలకు పాల్పడుతున్నావు అందరికీ తెలుసు. కాబట్టి వెంటనే మా నాయకురాలికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత చులకన ఉందా నీకు? ఆమె సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి పదవిని ఆశించకుండా ఒక సేవ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి మీద నువ్వు ఇలాంటి అబద్ధాలు వేస్తున్నావు. కాసుకో ప్రభాకర్, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే క్షమాపణ చెప్పి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా పిసిసి స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జమ్మికుంటలో జరిగిన దాడి విషయంలో స్థానిక కౌన్సిలర్ రవికి కాంగ్రెస్ పార్టీ తరపున షాకేజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. అతను పొన్నం అనుచరుడు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిజ నిజాలు తెలుసుకోవాలి, అలాంటి ప్రచారాలు చేయాలి అని అన్నారు. అనుచిత ప్రవర్తన కలిగిన కౌన్సిలర్ రవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. మరియు బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే తమ పార్టీలో అక్రమాలకు పాల్పడ్డ వారిని సస్పెండ్ చేయవలసిందిగా సవాల్ విసిరారు. నిన్న జమ్మికుంటలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మొన్న జనవరి 31 నాడు పార్టీలో చేరినటువంటి వ్యక్తి మేడిపల్లి రవీంద్ర అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కొడగంటి మల్లయ్య ఆధ్వర్యంలో 13 మంది అక్కడ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయినటువంటి ఈ రవీందర్ గారు వారి యొక్క ప్రభుత్వ భూమి విషయం కావచ్చు, వేరే భూమి విషయం కావచ్చు, ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను వీళ్ళు కొట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా అది కొట్టడం జరిగింది. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ మేము సభ్యత్వం ఇవ్వలేదు, ఖాళీ కండవ కప్పినటువంటి వ్యక్తిని కనీసం ఒక 10 సంవత్సరాలైనా పొన్న ప్రభాకర్ ఎంబడి తిరిగితే వారి అనుచరుడు అంటే దానికి అర్థం ఉన్నది. ముఖ్య అనుచరుడు అంటే ఇటువంటి స్టేట్మెంట్లు దయచేసి మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, దయచేసి అటువంటి రాతలు రాయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు కూడా ఎవరో తెలుసుకొని నిన్న జమ్మికుంట అదేవిధంగా హుజురాబాద్ ఏసీబీ గారికి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గారు ఇవ్వడం జరిగినప్పుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చాలా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఒక చిన్న విషయం అడుగుతా. కరీంనగర్లో భూ కబ్జా ఏ విధంగా ఉన్నదో మనందరికీ తెలుసు. ఇలా కరప్షన్ కానీ కలెక్షన్ కానీ అన్ని భూముల మీదనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళు భూములు కబ్జా చేస్తూ, జాగాలు కబ్జా చేస్తూ అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. చాలా విషయాలు మన దృష్టికి రావడం జరిగింది. మొన్న చూసినట్టయితే జంగిల్ సాగర్ కావచ్చు, నిన్నటి వరకు నందెల్లి మైపాల్ కావచ్చు, అదేవిధంగా కోల కృష్ణ కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ కావచ్చు, సుధగోని కృష్ణగౌడ్ కావచ్చు, జంగిల్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే నేను మొన్న కూడా ప్రెస్కు చెప్పడం జరిగింది. ఇంకా ఒక్కరుగా ఇద్దరు కాదు, ఇంకొక 10 మంది కూడా ఇంకా జైలుకు పోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ సునీల్ రావు గారు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ మీద కూడా కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఎక్కడెక్కడైతే భూములు కబ్జా చేసిర్రో ఆ జాగాలు పేదవాళ్లకు తక్షణమే వదిలేసి మీరు మీ జాగాలు వెళ్ళిపోయినట్టయితే బాగుంటుంది. లేకపోతే మన కరీంనగర్ సిపి గారు మిమ్మల్ని చూస్తూ వదిలిపెట్టారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. నందెల్లి మైపాల్ కూడా ఎన్ని అక్రమాలు చేసిండో 20 సంవత్సరాల నుంచి గతంలో
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేరి టీఆర్ఎస్ మన కంగుల కమలాకర్కు రైట్ హ్యాండ్గా పనిచేస్తూ ఈరోజు ఎక్కడ చూసినా భూముల కబ్జా. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరి దగ్గరైనా అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారు, తర్వాత అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయరని కూడా చాలామంది పేదవాళ్ళు కూడా వచ్చి మాకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అటువంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఇంకా జైలుకు పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు కరీంనగర్లో భూముల మీదనే డబ్బులు వసూలు చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినోద్ కుమార్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, చైర్మన్ సునీల్రావు గారు కావచ్చు, మీరు తక్షణమే వాళ్ళు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, లేదంటే ప్రతి వాటాలో భాగం మీకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇప్పటికైనా మీరు పేదల భూములు వదిలిపెట్టాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేదంటే మీరు అందరూ తప్పకుండా జైలుకు పోవాలి. మీరు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే మేము నిన్న జరిగినటువంటి విషయాన్ని తక్షణమే స్పందిస్తూ నిన్న షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాస్ నోటీస్కి సరైన సమాధానం అయితే ఆ యొక్క ఏదైతే రవీంద్ర అంటే వారిని రేపు మేము సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు ఆ వాటా లేకపోతే మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెలివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారి యొక్క భాగవతం బయటపడతా ఉన్నది. అదేవిధంగా సునీల్రావు గారి యొక్క భాగవతం కూడా బయటపడుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా తక్షణమే వారిని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్. కరీంనగర్ కొత్తపల్లిలో కుక్కలు అరికట్టడానికి కొత్తపల్లి కమిషనర్ రమేష్ గారు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కరీంనగర్ కొత్తపల్లిలో నిన్న రాత్రి మేకల మందలపై కుక్కల దాడి నియంత్రణ చేశారని అన్నారు. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో కొత్తపల్లి బస్టాండ్ వద్ద గల కొన్ని కుక్కలు అక్కడ ఇంట్లో ఉన్న మేకల మందలై దాడి చేసి 5 కుక్కలను చెప్పడం జరిగింది. చర్యకు మేము చాలా చింతిస్తున్నాం. అయితే ఈ కుక్కలను నిరోధించవలసిందిగా చాలా మంది ప్రజలు, చైర్పర్సన్, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా కోరుతున్నారు. దీని విషయమై మేము పై అధికారుల దృష్టికి తీసుకొని తక్షణమే ఈ కుక్కల నిర్మూలనకు సంబంధించిన చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా. అంతేకాకుండా ఎవరైతే మేకలు చనిపోయే వాళ్ళకు కూడా ప్రభుత్వం పొంది నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం. అంతేకాకుండా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, వీధి కుక్కల నుండి చాలా వరకు మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎదుర్కోవడానికి ఉండడం కానీ, వాటిని రాయితీ కొట్టడం కానీ, వాటిని చూసి అల్లరి చేయడం కానీ దయచేసి చేయాలి. అవి దాడి చేసే అవకాశం ఉంటుంది. కుక్కలు కనబడంగానే గుంపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒంటరిగా కుక్కలు కనబడంగానే ఒంటరిగా మాత్రం కుక్కల మన దగ్గరికి వెళ్ళదు. అవి కూడా మా ప్రజలు తయారు చేసేవాళ్ళు. కాబట్టి అందరూ అప్రమత్తాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని ప్రత్యేక దృష్టి పెట్టేసి ఎక్కడెక్కడైతే కుక్కల మొత్తంగా వాటిని ఊరవతలకు తల్లి కొట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి సందర్భంగా అనుకుంటున్నాను. అలాగే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాను. యాక్చువల్ ఆ కుక్కలను సుమారు 8 అనేది వాళ్ళ మేము అంచనా వేసి దాన్ని కుక్కల అన్నింటినీ వాటిని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించడానికి పశువుల డాక్టర్తో వైద్యాధికారితో మాట్లాడి వాటికి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, నేను ఉద్యోగంగా వచ్చాను, అవి ఏ విధంగా ఉంటుందని తెలుసుకొని వాటికి త్వరలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేసి కరీంనగర్ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నట్టయితే వాటికి తరలించే ప్రయత్నం మా గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.